గతంలో ప్రకటించినటువంటి కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయినటువంటి హెయిర్ కటింగ్ సెలూన్ల కరెంటు బిల్లుల మాఫీ ఏదైతే ఉందో మరి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన మేము కలిసి నివేదిక కూరంగానే పెద్ద మనసుతోని చాలా జాప్యం జరిగింది, సోదరులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమని మరి వెంటనే స్పందించి ఈరోజు మరి నాయ బ్రాహ్మణులతో పాటు వృత్తిలో మరి ప్రజల సేవలో ఉన్నటువంటి రజకులకు కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్న దృఢ సంకల్పంతో మరి ఇరు వర్గాలకు కూడా దోపికట్లు కానీ హెయిర్ కటింగ్ సెలూన్లకు కానీ విద్యుత్ మాఫీ చేయడము చాలా సంతోషదాయకమైన విషయము. అధికారం వచ్చిన తర్వాత మరి ఫలాలు అందడంలో కొంత ఆలస్యమైనా కూడా పెద్ద మనతో చేస్తున్నాడు కనుక మనం అందరము మరి బలంగా నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ గారు వెంటనే మేము ఉంటామని ఈ ప్రకటనాత్మకంగా తెలియజేసుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాల ఏ రాజకీయ నాయకుడు ఈ సమాజాన్ని గురించి ఇంత శ్రద్ధగా పడుచుకోలేదు. మొన్నటికి మొన్న మరి ఎంత గొప్ప మనసుతో అనౌన్స్ చేశాడంటే అతి అడుగులో ఉన్నటువంటి మరి కుమ్మరి వర్గానికి ఒక ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి డిక్లేర్ చేశారు. అలాగే చైతన్యవంతమైనటువంటి నాయి సమాజము రాజకీయంగా ఎదుగుదలకు అవకాశాలు లేవు, సంఖ్యాబలంగా తక్కువ ఉంది కనుక మరి వాళ్ళను మనము నామినేటెడ్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకోవాలని చాలా ఎంతో ఆనందంగా వారు చెప్పినప్పుడు మేమందరం కూడా చాలా సంతోషపడ్డాము. ఇప్పటికైనా మరి బంగారు తెలంగాణలో భాగంగా మమ్మల్ని గుర్తించిన కేసీఆర్ గారికి నిజంగా కూడా ఎల్లకాలం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో అవకాశవాదులు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తప్పుడు ఆరోపణ చేస్తే ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని నా సంఘ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద మనసుతోని ఓపికగా ప్రతి ఫలాన్ని మనం అందిపుచ్చుకుందాం. ఆవేశాలకు పోయి అనర్థాలకు అవకాశం ఇవ్వకండి, ప్రతిపక్షాల మాటలకు మోసపోకండి అని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించిన మా నాయ బ్రాహ్మణులకు వచ్చే నెల నుంచి అంటే డిసెంబర్ నుంచి వెళ్ళి కరెంటు సబ్సిడీ తోటి మా నాయ బ్రాహ్మణ చేసుకునే మా కటింగ్ షాప్లకు సెలూన్లకు ఉచితంగా ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. మాకు ఇదేంటంటే మా వర్గం అనేది నాయ బ్రాహ్మణులు చాలా అట్టడుగు వర్గం, చాలా కష్టాలతోటి ఈరోజు కరోనాతో చాలా నష్టపోయినాం. ఇలాంటి సమయంలో మాకు ఇది ఒక చిన్న సహాయం లెక్క అంటే మాకు ఇది పెద్ద, ఎందుకంటే మాకు చాలా హెల్పింగ్ జరుగుతుంది. ఇదే విధంగా మొన్న ప్రకటించారు. అదేవిధంగా ఏంటంటే మా నాయ బ్రాహ్మణులకు ఒక ఏది ఎమ్మెల్సీ ఇస్తానని అది కూడా చాలా హర్షించదగ్గ విషయము. ఈ అందరికీ మేము అందరం కూడా మా నాయ బ్రాహ్మణ కులం తరపున మా సంఘం తరపున కూడా కేసీఆర్ గారికి మేము కట్టుబడి ఉంటాం అని తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ.